నమస్తే అస్సలాముఅలైకుం మీ లలిత జ్యువెలరీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ కు వస్తోంది. లలితాలోనే కొనాలని చెప్పడం లేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి. కింగ్స్ వే ఆర్పి రోడ్ సికింద్రాబాద్. బంగారు నగలపై తరుగులో 2% 3% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 6000 తగ్గింపు. హైదరాబాద్ లో ఓవర్సీస్ కాంగ్రెస్ భారత్ సమ్మిట్ జరగనుంది. ఈ నెల 25, 26 తేదీల్లో హైటెక్స్ లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ కు 35 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. 25న తెలంగాణకు రానున్నారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే. భారత్ సమ్మిట్ కు హాజరు కానున్నారు అగ్రనేతలు. 26 సాయంత్రం వరకు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. హైదరాబాద్ లో ఓవర్సీస్ కాంగ్రెస్ భారత్ సమ్మిట్ జరగనుంది. ఈ నెల 25, 26 తేదీల్లో హైటెక్స్ లో ఈ సమావేశం నిర్వహించనుంది. ఈ సమ్మిట్ కు 35 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. దానికోసం తెలంగాణ రానున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు లైవ్ లో. చారి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులంతా కూడా ఈ ఓవర్సీస్ కాంగ్రెస్ లో ఉన్నారు. 35 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు సుమారు 400 మంది వరకు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. హైదరాబాద్ ఈ సమావేశానికి వేదిక కాబోతుంది. ఈ నెల 25, 26 తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హైదరాబాద్ కి రాబోతున్నారు. 2 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించేటువంటి ఈ సమావేశాల్లో అగ్రనాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ఈసారి ఈ కాంగ్రెస్ సమ్మిట్ కి హైదరాబాద్ ని వేదికగా మార్చుకోవాలని నిర్ణయించారు. గడిచిన వారం రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులందరితో జూమ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది ఓవర్సీస్ కాంగ్రెస్. దీంట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరయ్యారు. 25, 26 తేదీల్లో జరిగేటువంటి సమావేశానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ఓవర్సీస్ కాంగ్రెస్ చేసినటువంటి ఈ సమావేశాన్ని కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి అభిప్రాయాలను కూడా అన్ని దేశాల నుంచి వచ్చేటువంటి వారి అభిప్రాయాలను సేకరించాలనుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈ సమావేశం జరగబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ చారి.